ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పెట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా డిస్ట్రిక్ట్ టూర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ జిల్లాల బాట పెట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా డిస్ట్రిక్ట్ టూర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? థ్యాంక్ యూ చక్రి. ఈ రోజు ప్రజాపాలన 2 సంవత్సరాలు సందర్భంగా విజయోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు సీఎం వచ్చి 4 గంటల వరకు ఉంటారని చెప్పేసి మనకు సమాచారం ఉన్నది. ఇందులో భాగంగానే భారీ బహిరంగ సభలో ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మళ్ళీ అంతేకాకుండా మహిళా సాధారణత వాళ్ళకు చెక్కుల పంపిణీ చేయడంతో ఉన్నారు. ఈ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం రావడంతో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించిన అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి వచ్చేసిండ్రు. అయితే ఈ సభను విజయవంతం చేయడానికి 3 రోజుల క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చి ఇక్కడ సభను చేస్తున్నారు. భారీ బహిరంగ సభ కోసం జన సమీకరణ కూడా బాగానే చేస్తున్నట్టు మనకు జన సమీకరణ బాగా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. జనాలు కూడా బాగానే, కార్యకర్తలు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది కాబట్టి అది విజయోత్సవ సభ కాబట్టి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. విజయోత్సవం సభ భాగంగానే ఈ ఆదిలాబాద్ మొత్తం కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ కండవాలతో, కాంగ్రెస్ జెండాలతో ప్రస్తుతం అయితే ఈ దానికి భారీ జనాల సందర్భంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎస్పీ మరియు కలెక్టర్ ఇక్కడనే ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన, రేవంత్ పర్యటనకు సందర్భంగా ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఈరోజు? ప్రధానంగా ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్ కు మరియు మా హెడ్ క్వార్టర్స్ కోసము, మళ్ళీ మహిళా సాధారికత కోసము బిల్డింగ్, మళ్ళా పోలీసు కొత్త కలెక్టర్ భవనానికి 32 kV సబ్ స్టేషన్ ఇవి చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అక్కడ అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? అధికారులు అయితే పర్యవేక్షణ గత వారం రోజుల నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ప్రతి దాన్ని చేస్తున్నారు. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ పల్లెలలో ఎలక్షన్స్ ఉన్నాయి, పట్టణాలలో అభివృద్ధి పనులు అందిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సభ చేయడం వల్ల పట్టణ పల్లెల్లో ఎలక్షన్లో ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ జన సమీకరణ ఉన్న పల్లెల నుంచే చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు అయితే వ్యతిరేకిస్తున్నారు. అయినా వాటిని అధిగమించడానికి కోసం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎస్పీ స్పెషల్ గా ఉంది, ఇక్కడనే పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.